మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 39వ కీర్తన 12వ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము. రాజైన దావీదు దేవుని సన్నిధిలో చేరి తనకు కలుగుతున్న కన్నీళ్లను బట్టి, తనకు కలుగుతున్న ఆటంకాలను బట్టి, తనకు కలుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో చేరి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడండి. అంటే అతనికి కన్నీళ్లకు కారణం ఏంటో, అతడు కన్నీరు కార్చేదానికి ప్రబలమైన కారణాలు ఏంటో వాటన్నిటిని తలంచి తనకు కలుగుతున్న ఆటంకాలు కావచ్చు, తనకు కలుగుతున్న పరిస్థితుల ప్రభావాలు కావచ్చు, ఏవైనా కావచ్చండి, తన హృదయాన్ని గాయపరుస్తూ, తన హృదయం కృంగిపోయేటట్లుగా, తన హృదయం మనోవేదనకు కారణమయ్యేటట్లుగా పరిస్థితులన్నీ విభిన్నంగా మలచబడి అతన్ని కృంగదీస్తుంటే దానిని బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఇలిగెత్తి ప్రార్థన చేస్తున్నాడండి. అయ్యా, ఈ శ్రమలను నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు కలుగుతున్న అవంతరాలు ఇలా ఉన్నాయి, నాకు కలుగుతున్న ఆటంకాలు ఇలా ఉన్నాయి. వీటన్నిటి మీద నేను జయము పొందలేక నేను నలపబడుతున్నాను. నా కన్నీరు కారిపోతుందయ్యా. నేను వీటిని సహించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. గనుక నా కన్నీళ్లను చూచి నువ్వు మౌనంగా ఉండవద్దు. నీవు నా యొద్దకు దిగివచ్చి నా కన్నీళ్ల మధ్యలో నుండి నన్ను విడిపించు అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో తనకు కలుగుతున్న వేదనను బట్టి, తనకు కలుగుతున్న బాధను బట్టి కన్నీరు కార్చుచు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాడు. అయ్యా, నీవు కన్నీరును చూచి మౌనంగా ఉండే దేవుడవు కాదు కదా, నీవు కన్నీరును చూచి నిలిచిపోయే దేవుడవు కాదు కదా. నా కన్నీరును చూచి నా యొద్దకు వచ్చి నా కన్నీరును తుడిచివేయి అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి. నిజమే, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా, దావీదు కలుగుతున్న ఆపదలను బట్టి దావీదు కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకున్నట్లుగా ఈ మాటలు వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీకు కలుగుతున్న ఆటంకాలను బట్టి, నీకు కలుగుతున్న వేదనను బట్టి, నీకు కలుగుతున్న శోధనను బట్టి, నిన్ను తరుముతున్న పరిస్థితులను బట్టి నీవు కూడా ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో కన్నీరు కారుస్తూనే ఉన్నావు. కానీ నీ కన్నీళ్లకు ఏమైనా ముగింపు కలిగిందా అంటే నీ కన్నీళ్లకు ముగింపు కలగకుండా అలాగే కన్నీరు కారుస్తున్నావండి. ఎందుకని? నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మనసు విప్పి, అయ్యా, ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, ఈ కన్నీళ్ళ మధ్యలో నుంచి నాకు విడుదల కావాలి అని నీవు మొరపెట్టడం లేదు. గనుక నీ కన్నీరు కన్నీరుగానే నిలిచిపోయిందండి. నీ వేదన వేదనగా నిలిచిపోయింది. ఆ కన్నీళ్ళు తుడవబడి ఆనందం చూడలేకపోతూ వచ్చావేమో. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను మీతో చెప్తున్నానండి. దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలుగుతున్న కన్నీరుని బట్టి దేవుని పాదాలు పట్టుకొని నా కన్నీరును తుడిచివేయవా అని దేవుని అడిగితే దేవుడు దావీదు యొద్దకు వచ్చి అతని కన్నీటిని తుడిచి అతనికి ఆనందాన్ని దయచేసినట్లుగా, అతనికి ఆనందం అనుగ్రహించినట్లుగా, అతడు ఆనందకరంగా సాగిపోయేటట్లుగా అద్భుతం చేసినట్లుగా నీ పట్ల కూడా ఈ కార్యం జరగాలి అంటే నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా, నా కన్నీరును తుడిచివేయవా అని ఈరోజు నా దేవుని పాదాలు పట్టుకొని నీవు అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ కన్నీళ్లను తుడిచివేయబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్లకు కారణం ఏంటో, నీవు కన్నీరు కార్చేదానికి ప్రబలమైన కారణాలు ఏవో వాటన్నిటి మీద నా దేవుడు నీ కన్నీళ్లకు ముగింపుడు కలగచేసి నీ నోటి నిండా ఆనందం నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి దావీదు దేవుని పాదాలు పట్టుకున్నట్లుగా ఈరోజు నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే నా ప్రభు నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యం జరిగిస్తారండి. నిజమే, ఈనాటి వరకు నిన్ను ఎవరు బాధిస్తున్నారో, నిన్ను ఎవరు కన్నీళ్లు కార్చేటట్లుగా చేస్తున్నారో, అందుకే
జ్ఞాని అయిన సొలొమోను కూడా తన గ్రంథంలో ఒక మాట రాస్తారండి. ఏమని రాస్తారంటే, బాధించేవారు బలవంతులు గనుక ఆదరించు దిక్కులేక కన్నీరు కారుస్తున్నారంటండి. జ్ఞాని అయిన సొలొమోను అంటారు, బాధించేవాడు బలవంతుడు గనుక బాధపడేవాడు ఆదరించు దిక్కులేక కన్నీరు కారుస్తున్నారు అని తన గ్రంథములో ఒక మాట రాస్తాడు. నిజమే. ఈ రోజున ఏది నిన్ను బాధిస్తుందో, బాధించేది ఏది బలవంతంగా నీ మీద పెత్తనం చేస్తుందో, ఒకవేళ దేని వలన ఆర్థిక ఇబ్బందుల వలన బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావా, శరీరంలో ఉన్న అనారోగ్యం వలన నీవు బాధించబడుతూ కన్నీరు కారుస్తున్నావా, నీ పిల్లలు నీ మాట వినకపోయినందువలన నీ పిల్లల ద్వారా నీకు బాధ కలుగుతూ ఒకవేళ కన్నీరు కారుస్తున్నావా, నీ చేతి పనిలో ఒక మార్పు లేక, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుదల లేక, నీ వ్యాపారంలో ఒక ఆశీర్వాదం కలగక, ఒకవేళ ఎక్కడ అడుగు వేస్తున్నా అక్కడ నేను గొప్పగా కూల్చబడుతున్నానని పరిస్థితులన్నీ నన్ను బాధిస్తున్నాయి, బలవంతంగా నన్ను కృంగదీస్తున్నాయి అని ఒకవేళ కన్నీరు కారుస్తున్నావా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకుండా చెబుతున్నాడండి. ఏవి బలవంతంగా నిన్ను బాధిస్తున్నా, ఏటి ద్వారా బలవంతంగా నీ కంట కన్నీరు కలుగుతున్నా, ఏవి నిన్ను తరుముతున్నా, ఏవి నిన్ను పడగొడుతున్నా, ఏవి నేను కుప్పగా కూలుస్తున్నా, ఒకవేళ వేటిలో నీవు చెక్కబడిపోయి అలాగే కుప్పగా కోల్చబడి కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదండి. నీకే నా ప్రభు ఒక శుభవార్త చెప్తున్నారు. భయపడకు, నిశ్చయముగా నిన్ను బాధిస్తున్న ప్రతి బలవంతు చేతుల్లో నుండి నేను మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాను. బాధించేవాడు ఇక నీకు దూరం అగునట్లుగా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. బాధించేవాడు నీ ఎదుట నిలబడకుండా నేను కొట్టివేయబోతూ ఉన్నాను. బాధించేవాడు నీ ముంగిటి నిలబడకుండా నేను తరిమి నీ కంట కన్నీరు కనబడకుండా నేను నీ కన్నీళ్లను తుడిచివేసి నీ హృదయం నిండా ఆనందాన్ని దయచేయబోతూ ఉన్నాను. ఇక మీదట ఆర్థిక ఇబ్బందులు నిన్ను బాధ పెట్టకుండా, అనారోగ్యం నిన్ను బాధ పెట్టకుండా, పరిస్థితుల ప్రభావాలు నిన్ను బాధ పెట్టకుండా నా దేవుడు నీ బాధల మధ్యలో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చి నీ కంట కన్నీరు లేకుండా నా దేవుడు నీ నోటి నిండా సంతోషం అనుగ్రహించబోతూ ఉన్నాడు. కానీ ఈ అనుభవం నీకు కలగాలంటే నీవు దేవుని సన్నిధిలో చేరి ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే, అయ్యా నేను కన్నీరు కారుస్తున్నాను, నా కన్నీళ్ళను చూచి నువ్వు మౌనంగా ఉండవద్దయ్యా, ఒకసారి నా వైపు నీ కనుదృష్టి త్రిప్పండి, నీ కనుదృష్టి నా మీద నిలబెట్టండి, నా కన్నీళ్లను చూచి నువ్వు మౌనంగా ఉండక నా యొద్దకు దిగివచ్చి ఈ కన్నీళ్ళ మధ్యలోంచి నాకు విడుదల కలగచేయండి అని నీవు దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టగలిగితేనండి, ఈ దినమే ఈ క్షణమే నా దేవుడు నీ కంట కన్నీరు లేకుండా తుడిచివేయబోతూ ఉన్నాడు. అందుకే లేఖనములో కూడా గ్రంథస్థం చేయబడిన మాట ఏంటో తెలుసండి. తల్లి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని పాదాల చెంత కన్నీరు కార్చుచు ఓ మాట అడుగుతుందండి, అయ్యా నీ సేవకురాలునైనా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు కలుగుతున్న వేదన ఏంటో నీకు తెలుసు కదా, నేను పడుతున్న బాధ ఏంటో నీకు తెలుసు కదా, నేను కృంగిపోతున్న కృంగుదల ఏంటో నీకు తెలుసు కదా, నేను పడుతున్న అవమానం ఏంటో నీకు తెలుసు కదా, అయ్యా ఇవన్నీ నన్ను బాధిస్తున్నాయి, ఇవన్నీ నన్ను కృంగదీస్తున్నాయి గనుక ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. నా కన్నీరును చూచి నువ్వు మౌనంగా ఉండవద్దు, నాకు కలుగుతున్న అవంతరాలను చూచి నువ్వు మౌనంగా ఉండవద్దు, నేను పడుతున్న నిందను చూచి నువ్వు మౌనంగా ఉండవద్దు. అయ్యా మౌనంగా ఉండక నా కన్నీరును చూచి నా యొద్దకు దిగరా అని ఆ అమ్మ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఒక్కసారి ప్రభువుని పిలిస్తేనండి, ప్రభువుని అడిగితేనండి, ఆకాశం మందున దేవుడు ఆమె కన్నీరును చూచి మౌనంగా లేడండి, ఆమె హృదయ వేదనను చూచి మౌనంగా లేడండి, సమాధానం పంపుతున్నాడు. అమ్మా నీవు నా సన్నిధిలో దేని నిమిత్తమైతే ప్రార్థించావో, దేని నిమిత్తమైతే మొరపెట్టావో ఆ కన్నీరు నేను చూచాను, ఆ వేదనను నేను చూచాను. ఇక నీ కంట కన్నీరు కనపడకుండా నీ కన్నీళ్ళంతటి నేను తుడిచివేయబోతూ ఉన్నాను, నీ కన్నీళ్ళన్నిటికీ నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను, నీ హృదయం నిండా సంతోషాన్ని నిలబెట్టబోతున్నాను. నీవు నా సన్నిధిలోనికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థించావు గనుక నేను నీ కన్నీళ్లను చూచి మౌనంగా ఉండకుండా నేను నీ యొద్దకు వచ్చి నీ కన్నీరు తుడిచివేస్తున్నాను అని ఆ అమ్మ మనవిని విని ఆ తల్లి
కన్నీటిని తుడిచి ఆమెకు సంతోషం ఇచ్చి పంపించాడు. లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, నాట నుండి ఆమె దుఃఖముఖము మాని తన ఇంటికి తాను సంతోషకరంగా తిరిగి వెళ్ళినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడిందండి. ఈ ఉదయకాల సమయంలో సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఏ విషయంలో నీవు కన్నీరు కారుస్తున్నావో ఆ తల్లికి కలిగిన వేదనను బట్టి కన్నీరు కార్చి దేవుణ్ణి అడిగినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితులను బట్టి ప్రభువును నీవు ఏ విషయంలో అడిగినా, ఏ విషయంలో నీవు గోజారినా, ఏ విషయంలో నీవు మొరపెట్టినా నీకు కలుగుతున్న ఆపద ఏంటో తెలుసు కదా, నీకు కలుగుతున్న ఆటంకాలు ఏంటో తెలుసు కదా, నీవు కృంగిపోయిన కృంగుదల ఏంటో నీకు తెలుసు కదా, నీకు కలుగుతున్న అవమానాలు ఏంటో నీకు తెలుసు కదా, నిన్ను చుట్టుముట్టిన పరిస్థితులు ఏంటో నీకు తెలుసు కదా. వాటన్నిటిని బట్టి ఒకవేళ నీవు కన్నీరు కారుస్తున్నావేమో, ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని అడుగు. నిశ్చయముగా ఈ దినమున నా దేవుడు నీ నోటి నిండా నవ్వును కలగ చేయబోతూ ఉన్నాడు. ఈనాటి నుండి, ఈ క్షణము నుండి నీ కంట కన్నీరు లేకుండా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. నీ మనసులో ఆనందం నువ్వు కలగ చేయబోతూ ఉన్నాడు. నీ మనసులో నా దేవుడు నీకు ఆనందాన్ని దయచేయబోతూ ఉన్నాడు. ఆనందముతో నీవు సాగి వెళ్ళబోతూ ఉన్నావు. నిశ్చయముగా ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నీ కంట కన్నీరు లేకుండా నా దేవుడు నీ నోటి నిండా నవ్వును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ మనస్సు నిండా ఆనందాన్ని నింపబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి ఆనందంతో నువ్వు సాగి వెళ్ళుదువుగాక. ఈ దినము నుండి సంతోషంతో నువ్వు సాగి వెళ్ళుదువుగాక. మీ దుఃఖ దినాలన్నిటినీ నా దేవుడు తుడిచివేసి దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోయి నీ కుటుంబంలో, నీ తల మీద నిత్య ఆనందమును నా దేవుడు నిలబెట్టునుగాక. ఒకవేళ ఈ క్షణం వరకు, ఈ మాటలు వింటున్న ఈ క్షణం వరకు ఏ కన్నీరు కార్చావో ఇప్పుడే నా ప్రభు వాటన్నిటికీ ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. ఆయన హస్తమును చాపబోతూ ఉన్నాడు, నీ కన్నీళ్లను తుడిచివేయబోతూ ఉన్నాడు. హస్తమును చాపబోతూ ఉన్నాడు, నీ బ్రతుకుల్లో అద్భుతాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు. హస్తమును చాపబోతూ ఉన్నాడు, నీ పట్ల నవనూతనమైన కార్యము జరిగించి నీ బ్రతుకు దినములన్నిట నీవు ఆనందాన్ని చూచేటట్లుగా నీ కన్నీరును నా దేవుడు తుడిచివేసి నీ మనసునకు ప్రశాంతతను కలగచేసి సమాజంలో నీవు విలువగా బ్రతికేటట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యమును జరిగించి మీ కుటుంబాలన్నిటినీ గణపరచునుగాక. అందుకే దావీదు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నాకు కలిగిన ఈ పరిస్థితిని బట్టి నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాను. ఒక్కసారి నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుండా నా యొద్దకు వచ్చి నన్ను ఆదరించి నా కన్నీటిని తుడిచి సంతోషం ఇవ్వండి అని అడిగితే దేవుడు దావీదు పట్ల అలాంటి అద్భుతం చేసి ఆదరించి అద్దరికి చేర్చి కన్నీళ్లు తుడిచి సంతోషం ఇచ్చి ఆనందకరంగా దావీదు బ్రతికేటట్లుగా చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ పట్ల కూడా కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నీ వేదనను చూచి, నీ బాధను చూచి, నీ కన్నీరును చూచి, నీ కలతలు చూచి, నీ కష్టమును చూచి, నీ పరిస్థితులను చూచి నా ప్రభు మౌనంగా ఉండక నీ యొద్దకు దిగివచ్చి మీ కన్నీళ్ళంతటిని తుడిచివేసి మీ కుటుంబాలన్నిటిని నా దేవుడు ఆదరించబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నీ ఆనందంతో సాగిపోయేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబం పట్ల నా దేవుడు నిలిచి ఓ నవనూతనమైన కార్యము జరిగించి నీ బ్రతుకుల సంతోషాన్ని నిలబెట్టును గాక. తలలు వంచడం వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. నిజమే, మా కన్నీరు చూచి మౌనంగా ఉండక మా యొద్దకు దిగివచ్చి మమ్మల్ని ఆదరించి మా ప్రార్థనను విని మాకు సంతోషాన్ని కలగచేసి మాకు నిత్య ఆనందం అనుగ్రహించి సమాజంలో విలువగా నిలబెడతావని మాట ఇచ్చి ఉన్నావు. నిజమే నాయన. ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నారో వారి కన్నీరును చూచి మౌనంగా ఉండక వారి కన్నీరును తుడిచివేసి వారిని ఆదరించి ఆనందముతో నడిపించబోతున్నదికై మీకు స్తోత్రం. ఈ దినమంతా బిడ్డలు ఎక్కడికి వెళుతున్న ఆనందం కలుగునట్లుగా, ఈ దినమంతా ఎక్కడ అడుగు పెడుతున్న బిడ్డలు సంతోషాన్ని చూచున్నట్లుగా ప్రతి వారి కన్నీటి బాష్ప బిందును మీరు తుడిచివేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు తోడై నడిపించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రభు కృప మీకు తోడై ఉండి ఈ దినమంతా మీ కన్నీళ్లను తుడిచి మిమ్మల్ని ఆదరించి మీకు సంతోషం ఇచ్చి నడిపించునుగాక.